అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన దేశ బడ్జెట్ వచ్చేసింది. ఇది అందరికీ తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చాలా విషయాలు చెప్పారు. అవన్నీ విన్నాం. కొన్ని మనకు అర్థమయ్యాయి, చాలా వరకు అర్థం కాలేదు. ఇప్పుడు బడ్జెట్కు సంబంధించిన ఒక్కో అంశంపై విశ్లేషణలు, లోతైన చర్చలు మొదలయ్యాయి. అందులో మందుబాబులకు అంటే మద్యం తాగేవారి కోసం ఒక శుభవార్త ఉంది. నేను మీ వర్మ. ఆర్టీవీ బిజినెస్లో ఇప్పుడు బడ్జెట్లో మందుబాబుల కోసం తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు మద్యం తాగేవారైతే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. రెండు 2024-25 పూర్తి బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా ప్రకటనలు చేశారు. అందులో కొన్ని మనందరినీ ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి, అలాగే మనకి సంతోషాన్ని ఇచ్చేవి కూడా ఉన్నాయి. అలాంటి ఒక ప్రత్యేక విషయం ఇప్పుడు చెప్పుకుందాం. అదేమిటంటే దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే విధంగా బడ్జెట్లో మార్పు ప్రకటించింది కేంద్రం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యక్ష ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్తో పాటు అనేక పరోక్ష పన్నులు అంటే కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టీ వంటి ట్యాక్సుల గురించి కూడా మాట్లాడారు. వాటిలో మద్యం ధర తగ్గించే ఒక ట్యాక్స్కి సంబంధించిన నిబంధన కూడా ఒకటి ఉంది. అది తెలియాలంటే ముందుగా ఈఎన్ఏ గురించి తెలుసుకోవాలి. మన అంటే మానవ అవసరాల కోసం ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారు చేయడంలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాన్ని ఈఎన్ఏ అని పిలుస్తారు. అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. ఇది మద్యం తయారీలో తప్పనిసరి అవసరం. ఇప్పుడు దీని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బడ్జెట్లో దీనికి సంబంధించిన సెక్షన్ 9ని సవరిస్తామని చెప్పడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని సెంట్రల్ జిఎస్టీ పరిధి నుండి తప్పించింది. ఇది మాత్రమే కాదు, దీనికోసం సిజిఎస్టీతో పాటు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటే ఐజిఎస్టీ, కేంద్ర పాలిత ప్రాంతాల జిఎస్టీ అంటే యూటీజిఎస్టీలలో అవసరమైన మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పుడు దేశంలో అంతర్గతంగా జరిగే వ్యాపారం, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఈఎన్ఏ ఖర్చును తగ్గిస్తుంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది జిఎస్టీ కౌన్సిల్ తర్వాతి సమావేశంలో తేలనుంది. ఖర్చు తగ్గింపు వల్ల ఖచ్చితంగా ప్రజల జేబుల్లోకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఈఎన్ఏపై ట్యాక్స్ రద్దు చేయడం వల్ల సామాన్యులకు లభించే మద్యం ధర ఎలా తగ్గుతుంది? ఇది మీకు పెద్ద క్వశ్చన్ అనిపించవచ్చు. జిఎస్టీ చట్టంలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వం ఏదైనా వస్తువుపై జిఎస్టీ తగ్గిస్తే అప్పుడు దాని ప్రయోజనాలను ప్రజలకు అందించడం తప్పనిసరి అని ఆ నిబంధన చెబుతుంది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఈఎన్ఏపై పన్నును తగ్గిస్తే మద్యం తయారీ కంపెనీలు వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది. తద్వారా దీని ప్రయోజనం వినియోగదారులకు బదిలీ అవుతాయి. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది. అదేంటంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మద్యంపై ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి కూడా వస్తాయి. అటువంటి పరిస్థితిలో దానిపై అదనపు ట్యాక్స్ విధించవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్నునే విధించడం ద్వారా మద్యం ధరలను అదే స్థాయిలో ఉంచవచ్చు. ఒకవేళ ఆ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాయనుకోండి, అప్పుడు మందుబాబులకు తక్కువ ధరలో మద్యం దొరుకుతుంది. రాష్ట్రాలు మేము ఇవ్వం పోండి అని అన్నాయనుకోండి, అప్పుడు రాష్ట్ర ఖజానాలకి మరింత ఆదాయం లిక్కర్ ద్వారా వచ్చి పడుతుంది. రెండింట్లో ఏది జరిగినా మంచిదే కదా. అదండి విషయం. కేంద్ర బడ్జెట్లో తీసుకుని వచ్చిన ఈ కీలక ప్రతిపాదన మందుబాబులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పొచ్చు. కానీ సాధారణంగా రాష్ట్రాలు ఈ లాభాన్ని తమ అకౌంట్లోకి వెళ్లేలా చేసుకుంటాయి. మద్యం ధరలు పెంచకుండానే వచ్చే ఈ అదనపు లాభాన్ని ప్రజల జేబులకు చేరుస్తాయని మనం అనుకోలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆదాయం ద్వారా సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాల్లో చాలా ఉపయోగపడుతుంది. తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఇది ఈరోజు మన స్పెషల్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ బిజినెస్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.